ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అర్హులై ఉండే లిస్టులో పేరు రాని వారు అపోహలకు పోకుండా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు గ్రామస్తులకు గ్రామ సభల ద్వారా కనిపించడం జరుగుతోందని ఆయన అన్నారు. అర్హులై ఉండి లిస్టులో పేరు లేని వారు కలత చెందకుండా ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్జీలు పెట్టుకోవచ్చునని ఆయన తెలిపారు. ప్రతి పథకంకు గడువు అంటూ ఏమీ లేదని, ఇవి నిరంతర ప్రక్రియ భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ప్రత్యేక అధికారి వీరస్వామి, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి డి నర్సన్న, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. ఆత్మీయ భరోసా అంటే ఎందుకంటే ఇది ఆధార్తో లింక్ అయ్యలేదు. ఆధార్తో లింక్ అయ్యి ఇది మొత్తం లిస్ట్ అంతా చదివి వినిపించారు. నేను అబ్జెక్షన్స్ ఏం రాలేదు. అంటే దీనికి మిస్ అయిన వాళ్ళ అప్లికేషన్స్ అదే సాదా పేమెంట్ కాబట్టి మనకి ఈ భూభారతి పోర్టల్లో రాదు. దాని గురించి కూడా 100% అర్హులే వాళ్ళు. ఇవన్నీ వచ్చాయి, అవి 35 మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం మనకి ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 గవర్నమెంట్ ఇంతకుముందు 10,000 సంవత్సరానికి 10,000 ఇచ్చేది, ఇప్పుడు 12,000 పెంచింది. దీంట్లో భాగంగా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. ఈ నెల 16వ తారీఖున అంటే వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే ఇల్లు లేదా కాలనీలు ప్లస్ రియల్ ఎస్టేట్, లేఅవుట్స్, ఏదైనా పౌల్ట్రీ ఫార్మ్స్, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ విలేజ్లో 5 ఎకరాల 2 గుంటలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన లిస్ట్ నేను చదువుతున్నాను. లాసెట్టి బుచ్చవ్వ రాజన్న, ఇది సంగం భవనము, దీనికి సంబంధించింది 10 గుంటలు ఉంది. ఇంకంటి సాంబయ్య బాబయ్య, ఇది కౌషెడ్ ఉంది, దీనికి సంబంధించి 2 గుంటలు. పెరుమల్ల నడిపి గంగారం, ఇది మన పెద్దమ్మ గుడి ఆల్రెడీ పట్టా ఉంది, దాంట్లో గుడి ఉంది కాబట్టి అది దానికి సంబంధించి 1 ఎకరము. ముత్తనూళ్ళ సీతారాం నర్సయ్య, అది కూడా మన పశువుల గడి పెద్దమ్మ గుడి దాని తాలూకా 2 ఎకరాల 20 గుంటలు. ఇంకోటి ఏషాల మహేందర్ సాయన్న, అది 4 గుంటలు. ఈ ఇల్లు ఇప్పుడు నేను చదివేని ఇళ్ళ స్థలాలు అంటే పట్టా ఉండి అక్కడ ఇల్లు కట్టుకున్నాయి అవి. దానికి సంబంధించి గోదావరి చిన్న గంగారం పోషెట్టి 2 గుంటలు. దుంపల గంగాధర్ సాయలు 4 గుంటలు. రాంపురం లింబయ్య చిన్న నర్సయ్య 1 గుంట. రాంపురం బాలయ్య పెద్ద గంగారం 4 గుంటలు. వకీల్ శ్రీనివాస్ చిన్నలింగన్న 8 గుంటలు. అక్కం పెద్ద గంగాధర్ గంగారం 3 గుంటలు. అక్కముల్ల పెద్ద గంగారం అది ఇవన్నీ ఇళ్ళ సైట్లే. రాంపురం శ్రీనివాస్ రాములు 2 గుంటలు. తోట శివయ్య తోట నర్సయ్య 5 గుంటలు. తోట మైత తోట శ్రీకాంత్ 2 గుంటలు. తోట గణపతి సన్నాఫ్ గంగారం 2 గుంటలు. తోట మైత వైభవ్ శ్రీకాంత్ 4 గుంటలు. తోట అన్నపూర్ణ గణపతి 4 గుంటలు. తోట సవిత పోషెట్టి 1 గుంట. ఈ 19 మందికి సంబంధించింది మేము గుర్తించడం జరిగింది. ఇవి అందరికీ అంగీకారమైన. దీంట్లో ఈ 4 వ్యవసాయం చేయట్లేదు, వేరే పనులు ఉన్నాయి కాబట్టి మొత్తం మీకు లిస్ట్ చదివాం. 104 మంది ఉన్నాయి. ఈ 104 మంది కూడా ఈ గ్రామంలో ఎలిజిబిలిటీ వచ్చేది అందరికీ వస్తుంది. ఎవరికైనా
ఇందులో రాని వాళ్ళు ఇందాక మన ఎక్స్ సర్పంచ్ గారు చెప్పారు, వాళ్ళు భూమి అమ్ముకున్నారు, వాళ్ళ పేర్లు రాలేదన్నారు. అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్త దరఖాస్తులు ఇవ్వవచ్చు. ఓకే, ఇదందరూ కూడా మీరు అందరూ ఆమోదం తెలిపినట్లుగా భావిస్తూ ఈ సబ్జెక్ట్ కూడా క్లోజ్ చేయాలి. అందరికీ రేషన్ కార్డ్స్ వస్తాయి. ఎవరైనా ఇందాక ఈ లిస్ట్లో చదివినప్పుడు వాళ్ళ పేర్లు లేకపోతే ఇప్పుడు కొత్త కార్డ్స్ ఇవ్వండి. ఓకే, ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం కాబట్టి ఇలా ఎవరు టెన్షన్ పడదు. కాబట్టి రేషన్ కార్డ్స్ కూడా మీ ఆమోదంతో ఇది క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆత్మీయ భరోసా. మొత్తం మనకి మీ సేవలో 165 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో ఆల్రెడీ ఎంక్వైరీ జరిగి 19 మందికి యాక్సెప్ట్ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళకి ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేస్తాం. అది కాకుండా ఇంకొక 30 మనకి ప్రజాపాలనలో భాగంగా ఈ 4 స్కీమ్స్ గురించి గ్రామ సభకు విచ్చేసిన ఆర్డీఓ గారు మరియు మండల స్పెషల్ ఆఫీసరు, మండల అధికారులు, సెక్రటరీ గారు, గ్రామస్తులందరికీ నమస్కారాలు. సో మీరు అంటే మార్నింగ్ నుంచి మీకు గ్రామ సభ జరుగుతుంది, సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే 4 స్కీమ్స్ అంటే రైతు భరోసా కావచ్చు. సో రైతు భరోసాలో ముఖ్యంగా ఏమంటే చాలా ప్లేసెస్లో కూడా ఇల్లులున్నా, అదేవిధంగా లేఅవుట్లు వేసినా కూడా, అపార్ట్మెంట్స్ ఉన్న ల్యాండ్స్ కూడా రైతు భరోసా అనేది పడుతుందనే ఉద్దేశంతో మనకి ఓన్లీ పంట పొలాలకే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి లాస్ట్ 4 రోజులు సర్వే చేశారు. సో ఆ సర్వే ప్రకారంగా ఏవైతే పంట పొలాలు లేని భూములు ఉన్నాయో వాటికి కాకుండా పంట వేసుకున్న అన్ని భూములు కూడా మనకి ఇప్పుడు మీకు గ్రామ సభలో చదివిన లిస్టులో ఉన్నవి తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్కి రైతు భరోసా అనేది పడుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో, ఈరోజు అప్రూవల్ అయ్యాయో, సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డులు లేవు, ఇంకా మాకు రాలేదు, కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి, లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా, మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిట్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది రాకపోయి ఉంటారు, వేరే పనులకు వెళ్ళి ఉంటారు. మనకి